నిజామాబాద్ జిల్లాలో ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కలిసి పాలమూరు రంగారెడ్డి పైన మొన్న కేసీఆర్ గారు గౌరవ మా అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు చెప్పినారో దాని గురించి ఒకసారి మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల నుండి చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారు చెప్పింది అబద్ధం అనే లెవెల్లో కొంత తరుస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు. మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో డిస్కషన్లో వాస్తవం చెప్పడానికి డెప్త్లోకి వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేగ్గా అబద్ధం చెప్పిందంటుంది. ఇంతకుముందు జైపాల్ యాదవ్ గారు మాట్లాడినట్టు దేనికి అబద్ధం చెప్పారనేది వాస్తవాలకు పోతే బాగానే ఉంటుంది. గత 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కనీసం పాలమూరు రంగారెడ్డి సైడ్ కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం చిన్న చర్చ కూడా ప్రభుత్వంలో చర్చించిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తున్న సందర్భంలో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సీతకన్య వేసింది ప్రభుత్వం అని మాత్రం చెప్పగలుగుతాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే సంకల్పంతో 2 ప్రాజెక్టులు చేపట్టారు. ఒకటి కాళేశ్వరం, ఒకటి పాలమూరు రంగారెడ్డి. 2 ఒకేసారి మొదలు పెట్టాలని ప్రయత్నం చేసిన కాళేశ్వరం ఏమో దాన్ని పూర్తి చేసుకోవడానికి అక్కడ అడ్డంకులు లేకుండా పూర్తి అయింది. కానీ పాలమూరు రంగారెడ్డికి వచ్చేసరికి కోర్టులలో కేసులు వేసి ఎన్నో అడ్డంకులు సృష్టించిన సందర్భంలో అవన్నీ అధిగమించి పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ కూడా అన్నీ తీసుకొచ్చి పెద్దలు కిషన్ రెడ్డి గారు జైపాల్ యాదవ్ గారు చెప్పినట్టు 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి అలాట్ చేసి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే రిజర్వాయర్స్ 90% వర్క్ పాలమూరు రంగారెడ్డిలో పూర్తయింది. కానీ 2 సంవత్సరాల నుండి అటు పక్క తిరిగి కూడా చూడట్లేదు. నిన్న గౌరవ హరీష్ రావు గారు చెప్పారు, ఒక 2 కిలోమీటర్ల కాలువ దోతెజాలు నీళ్ళు వస్తాయని. నార్రాపూర్ రిజర్వాయర్కి వెళ్ళి కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ఒక 6 నెలల ముందు ఆ రిజర్వాయర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే ఒక్క మోటార్ స్టార్ట్ చేసినప్పుడే ఆ వాటర్ వచ్చి ఆ రిజర్వాయర్లో పడుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు అసలు నీళ్లు వస్తాయని ఆశ లేకున్న సందర్భంలో పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టినాక ఖచ్చితంగా వస్తాయని ఆలోచించున్నాం. ఇటు రంగారెడ్డిలో వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, కొడంగల్ కానీ, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, చేవెళ్ళ కానివ్వండి, ఈ అన్ని కాన్స్టిట్యున్సీలకు సాగునీరు వచ్చే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే అన్ని నియోజకవర్గాలకు నీళ్ళు వచ్చాయి. ఇప్పటికే తాగునీటి సమస్య లేకుండా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. అట్లాగే సాగునీరు కూడా చాలాసార్లు కేసీఆర్ గారు మాతో ఇంటర్నల్గా మాట్లాడుతూ అందరితో అనేవాడు, కాళేశ్వరం పూర్తి చేసిన పక్క రైతులకు కొంత నీళ్ళు అందించగలుగుతున్నాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడమే నా ధ్యేయం. ఇవి 2 ప్రాజెక్టులు పూర్తి అయితే నా కళ నెరవేరుతుంది అని చాలాసార్లు కేసీఆర్ గారు మాతో మాట్లాడిన సందర్భం. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలని కేసీఆర్ గారు మాట్లాడిన ఉలిక్కిపడి కేసీఆర్ గారిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరెందుకు పూర్తి చేయలేరు. అదే 90% పూర్తయింది, 10% మీరు చేయండి, చేస్తారు అనే ఆశతో 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చారు, బాధ్యత ఉంది, చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాం 2 సంవత్సరాల నుండి. కానీ చేయకపోగా డిపిఆర్ వెనక్కి పంపిస్తే కూడా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేనప్పుడు కేసీఆర్ గారు ప్రశ్నించకపోతే ఇంకా నిద్రపోతారేమో, ఇట్లా ఇంకా నష్టం జరుగుతుంది ప్రాంత ప్రజలకని కేసీఆర్ గారు ముందుకు వచ్చి ప్రశ్నిస్తే ఇప్పుడు ఉలికి పడతా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి 90 TMC ఉన్న వాటర్ ఉన్న అలొకేషన్ ఉన్న 90 TMC అలొకేషన్ ఉన్న పాలమూరు రంగారెడ్డి 45 TMC 45 TMC చాలని ఎందుకు లెటర్ రాశారు, అది సమాధానం చెప్పి మాట్లాడారు. ఇట్లా 90% పూర్తయింది కదా, మరి 10% పూర్తి చేయడానికి అంటే అమౌంట్ ఉండి టెండర్ అయిపోయి ప్లాన్ కూడా ఉండి ప్రణాళిక కూడా ఉండి రిజర్వ్కి 2 కిలోమీటర్లు కాలువ దోచేసాలు వాటర్ వచ్చేస్తున్నప్పుడు ఎందుకు వాటి గురించి పట్టించుకోలేదు అనేది ఖచ్చితంగా చెప్పాలి. మరి అన్ని అనుమతులు తెచ్చినాం కదా, మరి ఎందుకు డిలే చేస్తున్నారు, చేయకూడదని ఏమని అనుకున్నారా ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఊరికే మాట్లాడటం కాదు, పనులు పూర్తయినాయి 90%, మీరు తట్ట మట్టి కూడా చేయలేదనేది వాస్తవం. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలనేది ఈరోజు మేము పార్టీ తరఫున డిసైడ్ చేసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటే ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయ్యేది, మాకు నీళ్ళు వచ్చేవి అనేది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి
ఈ ప్రాజెక్ట్ మీద సీతకన్ ఏదైతే చేశారో మళ్ళీ ప్రభుత్వము దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని ఒత్తిడిని తీసుకొచ్చి మొదలు పెట్టించారని, లేదంటే మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మరి 90 TMCలు ఉన్న వాటర్ని 45 TMCలు చాలని మీరు రాసి పంపించారంటే దాని యొక్క మతలబు ఉంది. అందుకనే కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కావాల్సిన వాటర్ ఎలికేషన్ కానీ ఎక్కడ నష్టం జరగకుండా మరి ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతున్న సందర్భంలో వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇంటింటికి నీరు అందించి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేశారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి కరెంట్ కష్టం లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఈ కొంచెం మిగిలిన పనిని కూడా 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి 10% పూర్తి చేయడానికి చేతగాక ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వరకు రంగారెడ్డి జిల్లా వాసులుగా మేమందరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వాటి తరఫున ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల్లో ఖచ్చితంగా అవగాహన కల్పిస్తాం. ఇప్పటికీ అవగాహన ఉంది, భరోసా కూడా కల్పించి ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేసి దీన్ని వీలైన తొందరగా పూర్తి చేయాలని. నిజంగానే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని విమర్శించడం కాదు, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి ప్రణాళికలు ఏర్పాటు చేయండి, ముందుకు నడవండి. ఎందుకంటే ప్రణాళికలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, జస్ట్ గ్రౌండ్ చేయడమే. దాన్ని చేసే ప్రయత్నం చేయాలి తప్పిస్తే కేసీఆర్ గారు మాట్లాడారు కదండి గంప గుత్తగా వచ్చేయాలి మీద కామెంట్ చేయడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు 2 సంవత్సరాల నుండి ఎట్లా ఊలిపోతుందని చూస్తున్నారు తప్పిస్తే ఆ ప్రాజెక్టు కూడా చిన్న రిపేర్ ఏదైనా ఉంటే చేస్తామంటే కాంట్రాక్టర్లు కూడా దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఎట్లా ఊలిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఈరోజు ఎట్లా పంటలు పండుతున్నాయని చూస్తూ ఉన్నాం. ప్రతి రిజర్వాయర్ కూడా ఆశ్చర్యం ఏంటంటే ప్రాజెక్ట్లో ఉన్న రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు తీసుకుంటారు, మళ్ళీ కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పక్కన పెట్టి కొడంగల్కి మాత్రమే నీళ్ళు తీసుకుపోతారు ముఖ్యమంత్రి గారు. మరి వికారాబాద్ జిల్లా ప్రజలు ఏం చేశారు? పరిగి వాళ్ళు ఏం చేశారు? తాండూరు ప్రజలు ఏం చేశారు? మరి ఇబ్రాహీంపట్నంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? మరి ప్రాజెక్ట్ అంతా మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? నల్గొండని ప్రాజెక్ట్ కింద ఉన్న నియోజకవర్గాలు ఏం చేశారు? మరి వాళ్ళని ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఒక్క కొడంగల్కే తీసుకుపోతారు కాదు, మాకు అభ్యంతరం లేదు. కానీ పక్కనే పరిగి ఉంది, పక్కనే తాండూరు ఉంది, వికారాబాద్ ఉంది. వ్యవసాయం మీద ఆధారపడుతున్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆ ప్రాంతానికి జిల్లానేమో వికారాబాద్ జిల్లా నియోజకవర్గం, మరి జిల్లా గురించి ఆలోచించాలి. కనీసం ఒక్క నియోజకవర్గం గురించి మాట్లాడి ఈరోజు మీరు ఏదైతే కొడంగల్కి నీళ్ళు తీసుకొస్తాం అంటున్నారో మరి అది కూడా పాలమూరు రంగారెడ్డిలో భాగమే కదా, ఆ రిజర్వాయర్ కూడా. బట్ దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం.